కార్యక్రమం అంటే అంత మంచి వాయిస్ అండి ఇక్కడ మన నిజంగా ఇలాంటి కళలు పూర్వం అసలు పడి చచ్చిపోయారు. బుర్రకథలు అంటే అసలు ఖాళీ ఉండేది కదా ఎక్కడ. ఇప్పుడు అంతా టీవీ సీరియల్స్ ఇవన్నీ ఎక్కువ అలవాటు పడిపోయి జనాలు పాత కళల ఆదరణ చాలా తగ్గింది. ఆయన చూడండి వాళ్ళ టాలెంట్ అసలు ఏ రేంజ్లో ఉందో. అసలు ఆయన అన్ని దేశాలు తిరిగారంటే ప్రేమానందం గారు, ఆయన వాయిస్ అంటే నాకు నిజంగా ఒరిజినల్ వాయిస్ గోల్డ్. అంటే యాజ్ ఎ సింగర్గా నేను చెప్తున్నాను, ఆయన వాయిస్ నిజంగా కంచు మోగినట్టు మోగుతుంది నిజంగా. అంటే ఎంత సాధన చేస్తే నిజంగా వాళ్ళు పూర్వజన్మ సుకృతం అది. అలాంటి గాయకులు నిజంగా ఈ జన్మలో ఇలాగ ఇంత కళాకారులుగా జన్మించడం. అలాగే ఇంటర్నేషనల్ ఆల్ ఇండియా రేడియో అండ్ టీవీ కళాకారులు రాజేశ్వరి గారు, ప్రేమానందం గరగ బాబు గారు ఆశయం అంత బాగా చెప్తున్నారంటే ఆయన. ఒక్కసారి వాళ్ళ ముగ్గురికి గట్టిగా క్లాప్స్ అండి. ఎందుకంటే అండి చిన్నప్పటి నుంచి ఇదే కళలని నమ్ముకున్నాం. మాకు ఉద్యోగాలు లాస్ట్ ఇయర్ చాలా చక్కగా చేశారు. మాకు స్టేజ్ మీద మాకు అవకాశం ఇస్తున్నారు. అసలు మేము శ్రీనివాస కళ్యాణ్ చెప్దాం అనుకున్నాం. నిన్న మొన్న అన్ని కథలు చెప్పే గొంతులు పెట్టేసి అప్పుడు ప్రేమానందం గారిని మీరు చెప్పండి అంటే వారు చెప్తున్నారు. ఎందుకంటే అండి ఇలాంటి కళలు మన అన్ని ప్రోగ్రామ్స్ అన్నాక తర్వాత ఒక ఆర్కెస్ట్రాలు, ఒక భక్తి సంగీతాలే కాకుండా బుర్రకథలు, హరికథలు, భరతనాట్యాలు చాలా కళలు ఉన్నాయి. అలాగే లాస్ట్ రోజు చిన్నారుల భరతనాట్య కార్యక్రమం కూడా ఉంది ఇదే వేదిక మీద. ఈసారి మాకు ఎక్కువ రోజులు లేదు. రేపు 16వ తారీఖుతో మొత్తం కార్యక్రమాలన్నీ క్లోజ్. అన్నదానంతో శనివారంతో కోల సంబరంతో లాస్ట్ ప్రోగ్రామ్ అది. అందుకనే ఉన్న 3-4 ప్రోగ్రాంలో కంపల్సరీ రాజేశ్వరి గారు బుర్రకథ పెట్టాలని డిసైడ్ చేసి పెట్టడం జరిగింది. మన బ్యాడ్ లక్ ఏంటంటే కొద్దిగా ఆడియన్స్ తక్కువ ఉంటారు ఇక్కడ. అంటే అయినా సరే ఉన్న వాళ్ళు అంతా ధన్యులు. నిజంగా ఈ రోజు బుర్రకథ వాళ్ళు అంత మాత్రం ధన్యులు. ఆ వెంకటేశ్వర స్వామి కృప కటాక్షాలు మీకు ఎప్పుడు ఉంటాయి. ముందుగా రాజేశ్వరి గారిని మా శ్రీమతి ప్రభు గారు సన్మానిస్తారు. జై శ్రీమన్నారాయణ. మీ నుండి నూరేళ్ళు చల్లగా ఉండి మా వెంకటేశ్వరి దయ వల్ల మళ్ళీ వచ్చే సంవత్సరం కూడా ఇక్కడ ప్రోగ్రాం చేయాలని కోరుకుంటున్నాను. ప్రేమానందం గారిని మా బాలు, మా ప్రెసిడెంట్ వెంకటేశ్వరరావు గారు ఈ మధ్యన కాలం చేశారు. అది తనయుడు బాలు. అలాగే వైస్ ప్రెసిడెంట్ నాగేశ్వరరావు గారు అబ్బాయి ఇద్దరు కలిపి సన్మానం చేస్తున్నారండి. నిజంగా ఇక్కడ ఈ టెంపుల్ ఎంత వైభవంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే నాన్నగారు ఎలా ప్రతిష్ఠ చేసి దీనికి ఎంత కారకులు అయ్యారు ఇక్కడ గుడి కట్టించడానికి. తర్వాత బోరో తాతయ్య గారు కూడా అంతే కారణం. అన్ని సంవత్సరాలు ఆయన కూడా చాలా దీన్ని ఆదరించి ఇప్పటి వరకు ఆయన 10 సంవత్సరాలు అయితే మా తాతయ్య గారు కాలం చేసి అప్పటి వరకు కూడా పాపం డైలీ గుడి దగ్గరికి వచ్చి ఆయన చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇంకా ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయిలు లేదా ఇప్పుడు వాళ్ళ మనవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు మేమంతా కూడా కలిసి చాలా చక్కగా ఈ కార్యక్రమాలు ఇంకా భవిష్యత్తులో ఇంకా బాగా నిర్వహిస్తామని మీకు సభాముఖంగా తెలియజేసుకున్నాం. జై శ్రీమన్నారాయణ. గరగబాబు గారు, అమర్ గారు వైస్ ప్రెసిడెంట్, మళ్ళీపూడి అమర్ కుమార్ గారు చిరు సత్కారం. జై శ్రీమన్నారాయణ అండి. నిజంగా వండర్ఫుల్ ప్రోగ్రామ్ సార్. ఎక్స్పెషల్లీ మీరు మాత్రం చాలా మంచి భగవంతుడు మంచి వాయిస్ ఇచ్చాడు మీకు. బాలు గారితో కూడా మీరు ప్రయాణించారు. అలాగే బాలు గారితో కూడా నేను ఇంచుమించు ఒక 16 స్టేజ్లు కలిసి పాడాను నేను కూడా. మొట్టమొదటి బాగా పాడతారు. ఉద్యోగం చేస్తూ ఎటు సాంగ్స్ పాడుతూ ఎంత లేదండి బాగా పల్లవి రేపు ఎలాగా ఉంటుంది మ్యూజిక్ అడుగుతున్నానండి.